వీరుడు అతిలోక సుందరి సినిమాల్లో ఒక్క శ్రీదేవి ఉంటేనే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ మన అందరికీ తెలుసు. మరి ఈ స్టేజ్ పై ముగ్గురు శ్రీదేవిలు అదే సినిమా స్పూఫ్ చేస్తే ఈ స్కిట్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ along with Steve. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. ఈ పాటకే మీకు అర్థమై ఉండాలి, ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో నేను పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయి ఆ మాటే అని, నువ్వు ఆ మాటే అని, అందరూ అదే మాట అంటున్నారు. ఇంత అందంగా పుట్టడమే నా తప్ప? ఓ మై గాడ్, ఏమైంది నా బేబీ ఫ్యామిలీకి? ఏమైంది బాబు? వీడు చచ్చిపోయినాడు, బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, చెప్పు రష్మి, ఏమైంది నా బేబీ ఫ్యామిలీకి? చెప్పావు కదా అందంగా పుట్టడం, అదే షాక్ కి. మరి మా బేబీ ఫ్యామిలీ కోసం నేను ఏం చేయాలి? హిమాలయాలకి వెళ్ళాలి, అక్కడ మూలికలు తెచ్చుకోవాలి, అంతేనా? వెంటనే నేను హిమాలయ పర్వతానికి వెళ్తా. మొత్తానికైతే మంచుకొండలోకి వచ్చాను. ఏంటి ఇక్కడ ఒక్క మూలిక కూడా కనిపించట్లేదేంటి? భూలోకము ఎంత రమ్యముగా ఉన్నది. ఎటు చూసినా తుప్పలు, గుబురు గుబురు పొదలు. అబ్బా, ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరనే ఉన్నది. నాకు కావాల్సిన సకల సౌకర్యాలు ఈ భూలోకంలో ఉన్నవే. ఓహో, ఇక్కడెక్కడో మానవుడు ఉన్నాడే, అతని సరదాగా ఆట పట్టిద్దాం. ఒక్క మూలిక కూడా దొరికి చావట్లేదు. ఇడియట్, సిగ్గుందా? అదొకటే లేదు. శ్రీదేవి గారు అతిలోక సుందరి, మరి మీరు సందులో సుందరి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇంద్రలోకం అండి. ఇంద్రలోకం అంటే అది ఎక్కడ ఉంటుంది? ఇంద్రనగర్ లో. అక్కడ మీరు ఒక్కరే ఉంటారా? అంటే డిమాండ్ బట్టి మా ఫ్రెండ్స్ వస్తూ పోతుంటారు. హలో, ఇదేంటి ఏదో ఉంగరం దొరికినట్టుంది? అయ్యో, ఈ మానవుడికి నేను కనబడడం ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి? బహుశా నా అంగుళికి నేను పోగొట్టుకుంటేనే. బహుశా ఈ మానవుడి దగ్గరే నా అంగుళికి ఉన్నట్టుంది. ఎలాగైనా సరే అచ్చిక పుచ్చికలాడి మచ్చిక చేసుకుని నా అంగుళికి నేను సంగ్రహించేదా. మూలికలు దొరికాయి, వెళ్ళి నా బేబీ ఫ్యామిలీని నేను కాపాడుతాను. బేబీ ఫ్యామిలీ, తుక్కుగూడ నుంచి హిమాలయ పర్వతాల దాకా వెళ్ళొచ్చినా కూడా పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. నాకు తెలిసి బహుశా ఈ ఎపిసోడ్ నుంచి 10,000 ఇస్తారని కావచ్చు. బేబీ ఫ్యామిలీ, నీకోసం మూలిక తెచ్చాను. ఆను. ఓకే, నేను కాపాడాను కదా. పద మన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా బొబ్బుందాం. ఈ మానవుడిదే గృహం అనుకుంటా. దూకుదామంటే గోళ్ళు లేవు, అలవాట్లు అయిపోయినా తలుపు కొడతాం. ఇక్కడ అక్కడ డోర్ కొడతాయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు హిమాలయాల్లో ఉన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు? నా వేడికి తట్టుకోలేక మంచు కరిగిపోతుంటే నన్ను తరివేశాడు. మానవా, నా అంగుళికము నీ దగ్గర ఉన్నది. నా దగ్గర ఎందుకు ఉంటుంది? మానవా, నీ వామహస్తం ఒకసారి తిమ్ము, ఇలా నిమురుచు. కొట్టానంటే మొహం 3 ఒక్కలు అయిపోద్ది. ఏమనుకుంటున్నావు? అలా కొడితే ఇలా ఉంది. ఇంకేమవుతాను? అది కాదు మానవా, నా ఉంగరము నాకిమ్ము. ఎల్లు, నువ్వు ఫస్ట్ వెళ్ళి నుంచి రోజుల్లో నేను యముడవుతావాణ్ణి. నువ్వు పడుకోమని చెప్పాను కదా. ఇలాంటివన్నీ చిన్నపిల్లలు చూడకూడదు, అర్థమైందా?
భూలోకము ఎంత రమ్యంగా ఉన్నది. నేను వారం రోజుల కిందర హిమాలయ ట్రిప్ కు వచ్చి తిని అక్కడ నా అంగుళికము పోగొట్టుకుంటుని. ఖచ్చితంగా ఈ మానవుడింట్లోనే ఉండవచ్చు. మానవా అదేంటి ఇంత ముందుగా ఒకరా మాట్లాడావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఆ భాష మాట్లాడడానికి కష్టంగా ఉన్నది, అందుకే వచ్చిన. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నేను ఇంద్రజాని. అంటే ఇంత ముందు వచ్చింది ఖుష్బు గారా? ఏం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు? మానవా, నా అంగుళికము నీ చేతికి ఉన్నది, అది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏ బుద్ధుందా నీకేమన్నా? గంటకు ఒకరికి వచ్చి అంగుళికం అంటే నేనేం చేయాలి? అలా బయటికి వెళ్ళి నుంచి. ఏంటంటే ఇంతమంది డిస్టర్బ్ చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఉంగరం కోసం ఇంతమంది పోటీ పడుతున్నా అంటే చాలా విలువైంది అనమాట. రే నీకేం చెప్పాను తింగరు బుచ్చి, బజ్జం అని చెప్పాను కదా. బాబాయ్ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చంపేస్తున్నారు. మహోదయం భూలోకమే నవోదయం. అయ్యో ఎంత ముచ్చటగా ఉంది ఈ భూలోకం. నమ్మురం ఖచ్చితంగా ఈ మనవుడి దగ్గరే ఉంటాదనుకుంటా. ఎవరండి మీరు? నేను అతిలోక సుందర మానవ. నా ఉంగరం నీ దగ్గరుంది, ఇచ్చే మానవ. ఉంగరం ఏంటి? ఇంతమంది కలిసి ఉంగరం కోసం వస్తున్నారు? దుబ్బే ఫస్ట్ ఇక్కడి నుంచి. మానవా, ఆ అంగుళికము నాది. ఆ అంగుళికము నాది. ఒకసారి ఇలా నిల్చోండి. నాకు తెలిసి వీళ్ళకు దయ్యం పట్టొచ్చు, లేకపోతే పిచ్చి లేవచ్చు. మంత్రిగారిని పిలిస్తే అంతా సెట్ అయిపోద్ది. ఆ మాంత్రికుడు గారు, ఈ కన్యా మామూలు కన్యా కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కన్యా. సోడా బాలిక సోడా. అది రా బాలిక రా కదా. నాకు రా పడదు, అందుకే సోడా. మాంత్రికుడు గారు రోజు వచ్చి ఉంగరం అడుగుతున్నారండి, ఏం చేయమంటారు? డైపర్ మార్చమంటావా? ఏయ్, నీ చేసే క్యారెక్టర్ ఏంది? నువ్వు చెప్పేదేందే? సరే వెళ్ళండి. రింగా రోజెస్ ఏం చేస్తున్నావు? నిన్ను వశం చేస్తున్నా. దానికి ఎందుకు తిప్పుడు? నేను వశం అయిపోతాను కదా. వశం నువ్వు నా వశం. నీ జయ్య అది నన్ను కొట్టేది. హౌ డేర్ యు కెన్ కొట్టుడు మీ? ఇతనే కొట్టినా. మాంత్రికుడు గారు మీరు వచ్చే దారిలో వర్షం పడిందా? ఎందుకు? కవర్ పెట్టుకొని వస్తే. అది గుండు. మరి ఇదేంటి? కిందది మీదకైంది, మీదది కిందికి అయింది. రా బాలిక రా. అయ్యో నాకు బాల్ దొరికింది, బ్యాట్ ఉంటే కూడా బాగుంది. ఒరే ఇది ఆడుకోవడానికి కాదురా, అందుకే మన నీకు పిల్లలు ఇస్తున్నారు తెలుసా. చెప్పండి ద్రాక్ష గారు. అర్థమైపోయింది. ఏంటి? ఈ ముగ్గురు కన్యల్లో దేవకన్య ఎవరు లేరు. అవునా? మరి ఉంగరం ఎవరిది ఇంతకి? ఉండు అంచనం వేస్తా. చూడు బాలుడా. చెప్పండి మాంత్రికుడు గారు. స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే. దేవకన్య కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె పింకు సారీ కట్టుకుంది. ఆమె నవ్వుతే ముచ్చాలు రాల్తాయి. ఓ మై గాడ్. అలాగని ఏరుకోకు, తంతారు. నువ్వు వెళ్ళి వెంటనే ఉంగరం ఇస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అంతేనా? లేదంటే తుక్కని పోతావు. ఓ మై గాడ్. మేడం ఈ ఉంగరం మీదే. అప్పుడెప్పుడు వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల్లో జారవిడ్చుకున్నారు, తీసుకోండి. థాంక్యూ. అది రోల్డ్ గోల్డ్ మేడం. అమ్మయ్య మొత్తానికి నేను బతుకుతాను కదా. నువ్వు బతుకుతావు. వీళ్ళు కృష్ణానగర్ కన్యలే. దేవకన్య చూస్తున్నా. అమ్మయ్యా ఇంతతోటి స్కిట్ ఎండ్ అయిపోతుంది. అబ్బయ్యా ఏం ఎండ్ అవుతుందిరా? ఏంటి? మమ్మల్ని ఏమన్నా ఇప్పటిదాకా కృష్ణానగర్ కన్యలు అన్నా. ఆమెను కృష్ణానగర్ కన్య అంటే ఒప్పుకుంటా. ఓకే. నన్ను ఎందుకన్నావురా నువ్వు కృష్ణానగర్ కన్య అని? అటు నేను నీకు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు? ఫ్లోలో చెప్పా. ఫ్లోలో ఎప్పుడేందిరా? నువ్వు ఇలా కొడతావు. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్?
కార్తీక్ బాగుందండి, చాలా బాగా చేశారు. ముఖ్యంగా నరేష్, ప్రార్థిని సేమ్ ఓల్డ్ క్లైమాక్స్ ఎప్పుడు అది పెట్టుకున్నారు, బాగుంది ఆ క్లైమాక్స్. ఎప్పుడు శాంతి స్వరూప్ చాలా అద్భుతంగా చేశారు. బాగుంది కార్తీక్, డిఫరెంట్ లుక్ కనిపించింది. ఓకే, ఆల్ ద బెస్ట్. కార్తీక్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అండ్ ఏం పర్ఫార్మెన్స్ చేసావు, బట్ సూపర్ గా ఉంది, సో బ్యూటిఫుల్. కానీ ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది అండ్ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్.